హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో జెల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది హోమ్ మేడ్ జెల్లీ నేను డీమార్ట్లో నుంచి తీసుకొచ్చాను. పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చాను. జెల్లీని ప్రిపేర్ చేశాక ఇలా కట్ చేసుకోవచ్చు, లేదా మోల్డ్స్లో చిన్న చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు. అది తీసే వరకు కూడా ఆగుతలేరు మా పిల్లలైతే. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, ఆరెంజ్, మ్యాంగో అండ్ పైనాపిల్ తీసుకొని వచ్చాను. జెల్లీ ప్యాకెట్ తీసుకున్నాము. ఇది గోల్డెన్ జెల్లీ. ఇందులో 2 ప్యాకెట్స్ వస్తాయి. ఒకటి షుగర్, బ్రౌన్ షుగర్ టైప్ ఉంటుంది షుగర్. ఒకటి పౌడర్ ప్యాకెట్ వస్తుంది. అగర్ అగర్ పౌడర్ దొరికినా మనం జెల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ బౌల్ తీసుకొని అది వేడైన తర్వాత వాటర్ వేస్తున్నాను. 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఆ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళు మరిగాయి. ఇప్పుడు అందులో షుగర్ పౌడర్ కట్ చేసి వేసేసుకుందాము. మెల్ట్ అయిపోతుంది. మొత్తం షుగర్ వేసుకున్నాము. అది మొత్తం కరిగిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. ఇంకొక ఖాళీ బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/4 లీటర్ లో సగం వేసుకోవాలి. ఆ పౌడర్ ఉంది కదా, అది కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి వాటర్లోకి. కట్ చేసేసుకొని ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. విస్కర్తో అయినా హ్యాండ్తో అయినా బాగా కలిపేసుకోవాలి. అప్పుడే నీళ్ళలో మొత్తం కరిగిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇది కూడా మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు కరిగిపోయింది కదా, దీన్ని కలుపుకుంటూ అందులో పోసేయాలి. కలుపుకుంటూ మొత్తం వేసేసాము. లాస్ట్కు ఉన్నది కూడా మొత్తం వాటర్ వేసేసి కలిపేసి పోసేయాలి. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి. ఒకసారి తుక్క ఉడికిన తర్వాత ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకుందాము. ఒక 5-10 మినిట్స్ చల్లారనివ్వాలి. బాగా మరిగించాం కదా, ఆ వేడంతా చల్లగవ్వనివ్వాలి. ఇలా వేడి ఉన్నప్పుడే ఒక స్టీల్ గిన్నెలోకి పోసుకున్నాము. స్టీల్ గిన్నెలో అయితే ఏం కాదు. చల్లారిన తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ది ఉంటుంది కదా, అందులో వేసుకుంటున్నాను. మన ఇంట్లో మోల్డ్స్ ఉంటే దాంట్లోనైనా వేసుకోవచ్చు. ఇలానే అన్నిట్లో వేసేసుకోవాలి. మొత్తం అన్నిట్లో వేసేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 6 అవర్స్ పెట్టుకోవాలి. సిక్స్ అవర్స్ తర్వాత చూసాను, అయ్యింది. తీసాను బయటికి. జెల్లీ ప్రిపేర్ అయింది చూడండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఈజీ ప్రాసెస్ కదా. ఇలానే అన్ని జెల్లీలని తీసేద్దాం. ఫస్ట్ స్టీల్ గిన్నెలో వేసుకున్నాం కదా, నైఫ్తో తీసేసి ఇలా బౌల్లోకి వేసుకోవచ్చు.
కేక్ కట్ చేసినట్టు కట్ చేసేసి చిన్న పీసులు కావాలంటే చిన్న పీసులు అట్లా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో యమ్మీ అయిన జెల్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులోకి ఏమైనా ఫ్రూట్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యమ్మీ అయిన పైనాపిల్ జెల్లీ రెడీ.